స్వప్న 7 తరాలుగా ఈ వంశంలో ఎవరూ చేయని పని ఈ రోజు నువ్వు చేస్తానంటావా? తల్లి తండ్రి లేని నిన్ను అల్లారు ముద్దుగా పెంచినందుకు ఈ తాతయ్యనే తల ఉంచునేలా చేస్తావా? నేను మనసారా ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తలదించుకునే పని ఎలా అవుతుంది తాతయ్య? నువ్వు ప్రేమించిన ఎవరినే 10 మంది ముందు పట్టుకోటు కోసం సితారా వాయించుకునే ఒక ఊరు పేరు లేని వాడిని. తాతయ్య, నేను అతని కళను ఇష్టపడ్డాను, అతని మీద మనసు పడ్డాను, అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ఇంటికి నా కంటికి ఉన్న ఒకే ఒక స్వప్న నేను. ఆ అనామకుడి కోసం ఆశపడ్డా ఆలోచించినా నీకు ఇంట్లో స్థానం ఉండదని గుర్తుంచుకో. నేను కోరుకునే స్థానం బంగారు కోటలో కాదు, బంగారం లాంటి అతని హృదయంలో. వస్తాను తాతయ్య. నీతోనే నా జీవితం నిర్ణయించుకున్నాను. I love you. అలా అన్నిటినీ వదులుకుని నా కోసం వచ్చిన స్వప్నం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను. మా బ్రతుకు ఒక మధుర స్వప్నం అయింది. కొంతకాలం గడిచాక కష్టాలు ఎదురయ్యాయి. నాకెక్కడా పని దొరకలేదు. ఆ సమయంలోనే నా ఆనందానికి రూపం స్వప్న కడుపున పడింది. ఆమె గర్భవతి అయింది. స్వప్న సార్ 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 అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. సార్ 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 నా భార్య పరిస్థితి ప్రమాదంగా ఉంది సార్. సార్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. సార్ 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 ఆపండి సార్. సార్ కారాపండి సార్. సార్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. సార్ ప్లీజ్ సార్ అర్జెంట్ సార్. సార్ స్టాప్ 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 సార్. కారాపండి సార్. నా భార్య పరిస్థితి ప్రమాదంగా ఉంది సార్. అయ్యో కాన్పయ్యేటట్టుంది. లోపల తీసావా? కాస్త ఓర్చుకోమ్మా. ఆడపిల్ల బాబు. కృష్ణ, పేరుకు తగ్గట్టే నీ బ్రతుకులో ఒక స్వప్నంలా వచ్చి వెళ్ళిపోతున్నాను. నాకు మాటిస్తావా? నేను వెళ్ళిపోయాక నేను నేను కన్నీళ్లతో ఉండకూడదు. నేను నా కోసం ఉన్న మన బిడ్డ కోసం నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. కృష్ణ, మనం పాడుకున్న ప్రేమ పాట మన బిడ్డకి లాలి పాటలాగా ఉండాలి. కృష్ణ, నా కోసం ఒక్కసారి ఆ పాట పాడవా? సన్నజాజి పొడిమలో చిన్ని వెన్నెలమ్మ సంధ్య వెలుగులోనే తానమాడవమ్మ సామగ సనిదని సామగ మగ సని సనిద సనిదమ నిదమగ దమగ మదని
ఇచ్చిన మాట ప్రకారం కన్నీళ్లను గుండెల్లో దాచుకుని చిరునవ్వులు మొహాన రాసుకుని ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించాను. అయితే ఆ దేవుడు నా గుండెకి మరో గాయం చేశాడు. రండి చూపిస్తాను. చూడండి. స్వప్న నాకు జ్ఞాపకంగా మిగిల్చిన నా బిడ్డ ఈ పాప. 6 నెలలు బిడ్డగా ఉండగా నాకు డాక్టర్ వల్ల తెలిసింది మెదడు దెబ్బతినడం కారణంగా మెంటలీ రిటార్డెడ్ అయిపోయిందని. నేను ఎవరి కోసం జీవించాలనుకున్నాను, ఎవరిలో నా స్వప్నం చూసుకోవాలనుకున్నాను, ఎవరు నా కంటికి వెలుగనుకున్నాను, ఆ పాపే ఆ దీప. చివరికి నా దీప పరిస్థితి ఏమిటో తెలుసా? అర్థం లేని సైకిలు, శూన్యంలో చూపులు, మనుషులను గుర్తుపట్టలేదు, మాటలు సరిగ్గా పలకం. తన మెదడును దెబ్బతీసి నాకు అన్యాయం చేశాడు ఆ దేవుడు. వైద్యం చేస్తున్న డాక్టర్ గారు 6 నెలల క్రితమే చెప్పారు క్రైనాటమీ చేసి బ్రెయిన్ ఆపరేట్ చేయాలని. కానీ బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జర్మనీ నుంచి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయిన కొందరు డాక్టర్స్ వస్తున్నారని తెలిసింది. వాళ్ళు ఆపరేషన్ చేసి నా పాపకు నయం చేయగలని డాక్టర్ గారు చెప్పారు. అందుకు 3 లక్షల దాకా ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పారు. అందుకే తప్పని తెలిసిన తప్పనిసరి పరిస్థితిలో ప్రేమ పొందానికి ఒప్పుకున్నాను. నా పాపను రక్షించుకోవడానికి నా వేరే మార్గం కనిపించలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమ పేరుతో అల్లరి చేశానే తప్ప ఏనాడు హద్దులు దాటలేదు. ఇంకా నేను చేసిన తప్పని మీకు అనిపిస్తే మీరే శిక్ష విధించినా నేను సిద్ధమే. మనసులో ఇంత ఆవేదన నింపుకొని పైకి ఆనందంగా నటిస్తూ నువ్వు ఎంత బాధపడ్డావో అర్థమవుతోంది. నీ కథ, నీ మనసులోని వ్యథ తెలిసిన తర్వాత ఇదివరకటి కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. డ్యూటీలో పొరపాటు చేశాను, ప్రేమలో పడిపోయాను. కిట్టు, ఏ పాపం తెలియని నీ పాప బాగుపడుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక నుంచి పాప బాధ్యతలో నేను భాగం పంచుకుంటాను. పేరేంటి తెలీదా? మన ఇద్దరు జట్టే. ఈ చిలకాల తీసుకో. మిస్టర్ కృష్ణమూర్తి, ఇప్పుడే ఫోన్ వచ్చింది. జర్మనీ డాక్టర్స్ రిపోర్ట్స్ అన్ని చూశారు. చేయబోయే ఆపరేషన్ చాలా కష్టమైందని తేల్చారు. సాయంకాలం 5 గంటలు మొదలుపెట్టి 9 గంటల పూర్తి చేస్తారు. రాత్రి 10 గంటల ఫ్లైట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోవాలట. సాయంకాలానికి అన్ని అరేంజ్ చేయాలి. నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చూసుకో. డాక్టర్ గారు, చెప్పు కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. స్వప్నకి తీపి గుర్తుగా మిగిలిన ఈ పాప బ్రతకాలి, మళ్ళీ గలగల నవ్వుతూ కనిపించాలి. కిట్టు, నీ ఆపరేషన్ అయ్యే వరకు, నీ పాప బాగుపడే వరకు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాయర్తో మాట్లాడే బెయిల్ విషయం నేను చూస్తాను. కమాన్. హలో, లాయర్ గారు ఉన్నారా? డాక్టర్, డాక్టర్, ఏం జరిగింది? ఎవరో 4 రౌడీ లాంటి వాళ్ళు హఠాత్తుగా వచ్చి పడ్డారు. పాపని, తోడుగా ఉన్న బాబుని, అడ్డుపడుతున్న భవానీని బలవంతంగా ఎత్తుపోయారు. వెళుతూ వెళుతూ కొన్ని షరతులు చెప్పారు. వాళ్ళ షరతులు కనుక నువ్వు ఒప్పుకుంటే మీ పాపని ప్రాణాలతో వెళ్తానన్నారు. వెంటనే నన్ను ఊరి చివరున్న ఫ్యాక్టరీ దగ్గర రమ్మన్నారు. ఈ జాకెట్ ఇప్పండ్రా, నీ అంత తెలుస్తాను. కుర్ర కొంక ఏడు వాగుతున్నా. కుర్ర కుంక
వచ్చి రాయిస్తాను రా. వెళ్ళి నీ భాష చెప్పుకోరా.